రోజు రోజుకు చైతన్యవంతం కావాల్సినటువంటి సమాజం, సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి మీడియా, చైతన్యవంతంగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు, పాలకపక్షాలు ఎంత అనాగరికంగా, ఎంత అప్రజాస్వామికంగా, ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారో రోజు రోజుకు మనం రాజకీయాలు చూసినా, పాలకులను చూసినా, మీడియా చూసినా, జనాలను చూసినా కూడా మనకి ఈజీగానే అర్థమవుతుంది. మీరు అన్ని విషయాలు పక్కన పెట్టండి. లేటెస్ట్ ఎపిసోడ్నే తీసుకోండి. ముగ్గురిని నడి రోడ్డు మీద పబ్లిక్ అందరూ చూస్తూ ఉండంగానే ఒక సీఎం వాళ్ళ కాళ్ళ మీద బూట్కాలు పెడితే మరొకరు లాఠీలు విరిగిపోయే విధంగా వాళ్ళ అధికారుల మీద అత్యంత దారుణంగా కొడితే ఆ కొట్టిన దాన్ని కూడా రౌడీ షీటర్ల అనుచరులకు పోలీసుల కోటింగ్ అని హెడ్డింగ్లు పెట్టే పత్రికలు, రౌడీ షీటర్ల అనుచరులకు తమ ప్రతాపం చూపిన పోలీసులు అనే హెడ్డింగ్లు పెడుతున్నటువంటి టీవీ ఛానళ్ళు అండ్ ఆ విధంగా నడి రోడ్డు మీద పిచ్చలు విడిగా కొడితే దాన్ని కూడా మద్దతు ఇస్తున్నటువంటి ఒక సమాజం అసలు భవిష్యత్తును పూర్తిగా భయం గుప్పెట్లోకి నెట్టివేస్తుంది అని మనం నిస్సందేహంగా చెప్పచ్చు. కనీసం చదువుకున్న అర్థవంతమైనటువంటి కనీసం చదువుకొని కాసింత జ్ఞానము, ఒక ఏబిసిడీలైనా కనుక చట్టాల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడాల్సిన మాట ఏంటి? నడి రోడ్డు మీద ఆ విధంగా కొట్టమని ఏ చట్టం చెబుతోంది అని చెప్పి అడగాలి కదా. వాళ్ళు రౌడీ షీటర్లే కావచ్చు, వాళ్ళ మీద రకరకాల ఆరోపణలే ఉండొచ్చు, వాళ్ళు గంజాయి బ్యాచే కావచ్చు, ఏదైనా కావచ్చు. పోలీసులు ఏమైనా కనుక వాళ్ళు ఎవరినైనా చంపుతూ ఉంటే అడ్డుకునే క్రమంలో వాళ్ళ మీద దాడి చేశారా? పోలీసులు ఏమైనా వాళ్ళ ప్రాణరక్షణ కోసం ఏమైనా కనుక దాడి చేశారా? రోడ్డు మీద కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు నిలబడి పబ్లిక్ చూస్తూ ఉంటే కాళ్ళకు అంత దారుణంగా కొడుతూ ఉంటే దాన్ని ఎలా సమర్థిస్తున్నారు? దాన్ని మీడియా ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది? ఎలాంటి సమాజంలోకి మనం నెట్టివేయబడుతున్నాం రోజుకు? ఎవరినైనా సరే అలా కొట్టడాన్ని ఎట్లా సమర్థించాలి? మరి చట్టాలు ఏం చేయాలి? శిక్ష కూడా పోలీసులే వేస్తే మరి న్యాయస్థానాలు ఏం చేయాలి? పబ్లిక్లో పోలీసులు ఈ విధంగా కొట్టడానికి ఎలా స్వాగతిస్తారు? హత్య కేసు హంతకులనైనా కొట్టరు. ఒకవేళ వాళ్ళ కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించాలన్నా కనుక కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇది చాలా తీవ్రమైన సంఘటన. ఇదేదో మనం కులాల కోణంలో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. దేశంలో ప్రతి పౌరుడికి కూడా గౌరవంగా బ్రతికే హక్కు ఉంటుంది. చివరికి చనిపోయిన వ్యక్తులకు కూడా గౌరవించాల్సిన బాధ్యత మనకుంటుంది. చనిపోయిన వ్యక్తులను కూడా గౌరవించాలి. ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా కనుక గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంటుంది. కాదు, చట్ట ప్రకారం అటువంటి వాళ్ళని శిక్షించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. పోలీసులకు ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులు ఇంత విశృంఖలంగా ప్రవర్తిస్తే ఒకరేమో ఇంకో పోలీస్ మీద దాడి అంటారు, ఇంకొకరేమో వాళ్ళు గంజాయి బ్యాచ్ అంటారు, ఇంకొకరేమో రౌడీ మూకలు అంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పబ్లిక్లో కొట్టే హక్కు పోలీసులకు లేదు. అటువంటి ప్రోత్సహించుకుంటూ పోతే ప్రతిదానికి ఇక పోలీసులు పబ్లిక్లో కాదు ఇళ్ళ దగ్గర వచ్చి కొడతారు. అప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడుకోవడానికి, చట్టాల గురించి మాట్లాడుకోవడానికి మిగిలేమీ ఉండదు. కానీ దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి మీడియా? కానీ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది? ఇది మానవ హక్కుల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, పోలీసులు తప్పు చేశారు, పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడుంది అని ప్రశ్నించాల్సిన చోట పోలీసులు కొట్టింది కరెక్టు అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటే ఇంతకు మించినటువంటి ఆటవికం, అనాగరికం ఇంకేదైనా ఉంటుందా?